ఆర్జీవి నవ్వాలంటే ఒక పెద్ద రీజన్ అన్నా కదా. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ టోటలీ లాఫ్? ఈ షో నుంచి బయటికి వెళ్ళాక నన్ను చూసి నేను నవ్వుకుంటాను. ఫోన్ స్టాండ్ తీసుకొచ్చి సినిమాలు తీసి వెబ్సైట్లో పెట్టి లేకపోతే మామూలుగా ఒరిజినల్ సినిమాలు తీసి మీరు ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఈ రాష్ట్ర యువతని ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే, వెల్కమ్ అండి. ఇంట్రడక్షన్ మామూలుగా లేదు కదా. సో ఇవాళ మన టాపిక్ కూడా మామూలుగా ఉండదండి. ఆర్జీవి లాంటిది మన టాపిక్ కూడా, ఆబ్జెక్ట్స్. సో ఆ హింట్ ఇవ్వడం కోసమే ఫస్ట్ ఆర్జీవి వీడియోస్ పెట్టాను. సో పర్లేదండి, వీ కెన్ మేనేజ్. సో మనము ఇంతకుముందు చూస్తున్నట్టే సెంటెన్సెస్లో 2 పార్ట్స్ ఉంటాయండి, సబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే హీరో ఆఫ్ ది సెంటెన్స్, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఆ హీరో గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనం ఇన్ని రోజులు సబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ పార్ట్ని మనం నేర్చుకున్నాము, అంటే వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా వస్తాయి అని ఒక చిన్న రీక్యాప్ చూద్దాము. సో సబ్జెక్ట్స్ అంటే మెయిన్గా నౌన్స్ అండ్ ప్రనౌన్స్ అండి. నౌన్స్ అంటే నామవాచకాలు, ప్రనౌన్స్ అంటే సర్వనామాలు. సో నౌన్స్ ఉంటే డైరెక్ట్ నౌన్స్ వాడతాం, నామవాచక సర్వనామాలు కనుకుంటే అమ్మాయి అయితే షీ హర్, అబ్బాయి అయితే హీ హిమ్ హిజ్, ఏదైనా వస్తువు అయితే ఇట్ దీస్, గ్రూప్గా ఉంటే దే దెమ్ దోస్, సింగిల్గా అయితే ఐ మై వి అవర్, అలా. సో అలాగే మనం ఆబ్జెక్ట్లో 2 పార్ట్స్ అని చెప్పాము. ఫస్ట్ పార్ట్ హెల్పర్స్ అని చెప్పాము. హెల్పర్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. అవి బేసిక్గా టైం మీద డిపెండ్ అయి ఉంటాయి, అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అలాగే సింగులర్, ప్లూరల్. ప్రజెంట్ అయితే ఈజ్ ఆర్ అని, పాస్ట్ అయితే వజ్ వర్ అని, ఫ్యూచర్ అయితే విల్ షెల్ అని యూస్ చేసి మనము హెల్పర్స్ అనేవి సెంటెన్స్లో వాడతాము. హెల్పర్స్ అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కలిపేవి అని, హెల్ప్ చేస్తూ ఉంటాయి రెండింటిని కలపడానికి అని. సో ఈ హెల్పర్స్ని కూడా మనం చూసాము. ఇవాళ మనం ఆబ్జెక్ట్స్ని చూడబోతున్నాం అనమాట. సో ఆబ్జెక్ట్స్ కూడా ఆర్జీవి టైపేనండి. అమ్మో, చాలా టగ్ లైఫ్ ఇస్తాయి మనకి. అంటే ఆర్జీవికి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో ఆబ్జెక్ట్స్కి కూడా అంతే ఫ్రీడమ్ ఉంటుందండి ఒక సెంటెన్స్లో. ఇంకా దాని ఇష్టమనే చెప్పాలి. సో ఆబ్జెక్ట్స్లో మనము ఒక్కొక్కసారి నౌన్స్ రాస్తాం, ప్రనౌన్స్ రాస్తాం, అడ్జెక్టివ్స్ రాస్తాం, వర్బ్స్ రాస్తాం, అండ్ వీటి కాంబినేషన్స్ కూడా రాస్తూ ఉంటాము. సో ఇవాళ మనం బేసిక్గా మెయిన్గా వర్బ్స్ చూస్తామండి. సో మిగతావి కూడా మనము పోను మెల్లగా నేర్చుకుందాము. ఇవాళ అయితే మనం వర్బ్స్ నేర్చుకుందాము, ఓకేనా. సో వర్బ్స్ అంటే ఏంటంటే క్రియాపదాలు. మనం చేసే పనిని వర్బ్ అంటాం అన్నమాట. సో వర్బ్ అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి మనం తింటున్నట్టు కనిపిస్తుంది కదా, తను తింటూ ఉంటే ఐఎమ్ ఈటింగ్ అంటాం ప్రజెంట్లో. అదే తను ఆల్రెడీ తినేసింది, నేను తిన్నాను అని చెప్పడానికి ఐ ఏట్ అంటాం, అంటే అది పాస్ట్లో ఏట్ అయిపోయింది. తను ఫ్యూచర్లో ఎప్పుడైనా తినొచ్చు కాబట్టి ఐ విల్ ఈట్ అని చెప్తామన్నమాట, నేను తింటాను అని. సో ఈట్ అనే వర్డ్ కాలానుగుణంగా 3 రకాలుగా మార్పు చెందింది. సో అలాంటి వర్బ్సే ఇక్కడ కొన్ని నేను మెన్షన్ చేశానండి. ఒక 20 వర్బ్స్ వరకు మెన్షన్ చేశాను. సో ఈ 20యే మనము వాడుక భాషలో, అంటే డైలీ లైఫ్లో ఇవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇవి కనుక మనము 3 టెన్సెస్లో చెప్పగలిగితే చాలండి, మనము వీ క్యాన్ టాక్, హ్యాపీగా మాట్లాడేయచ్చు. ఎటువంటి జంకు బొంకు లేకుండా హ్యాపీగా అందరితోనూ మాట్లాడేయచ్చు. సో విల్ వర్క్ ఆన్ ఆల్ దీస్ వర్డ్స్. ఇన్ కేస్ కొత్త వర్డ్స్ అయినా కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసేయచ్చు. సో ఇందులోంచి ఒక 5 తీసానండి: వర్క్, ఈట్, స్లీప్, రన్, వాచ్. సో వీటిని మనము ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా రాయాలో చూద్దాము. ప్రజెంట్ అంటే ఏం లేదండి, జస్ట్ ఎస్ కానీ ఐఎన్జీ కానీ యాడ్ చేసేస్తే అది ప్రజెంట్ టెన్స్ అయిపోద్ది. అలాగే ఈడీ యాడ్ చేస్తే పాస్ట్, ఉన్న వర్డ్కే విల్ యాడ్ చేస్తే ఫ్యూచర్. సో వర్క్డ్, విల్ వర్క్. ఈట్, ఏట్, విల్ ఈట్. స్లీప్, స్లెప్ట్, విల్ స్లీప్. రన్, ర్యాన్, విల్ రన్. వాచ్డ్, విల్ వాచ్. సో ఈ 5 వర్డ్స్లో మెయిన్గా మనం ప్రజెంట్ టెన్స్ని మాత్రమే ఇవాళ చూద్దాం. ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి, ఇంగ్ ఎప్పుడు యాడ్ చేయాలి అనేది ఇవాళ మనం నేర్చుకుందాం అన్నమాట, ఓకేనా. సో మనము ఎస్ ఆర్ ఈఎస్ అనేది ఎప్పుడు యాడ్ చేస్తాము అంటే, మన రెగ్యులర్ హాబీస్ కానీ ఒక జనరల్ ఫ్యాక్ట్స్ చెప్తున్నప్పుడు కానీ ఉన్న వర్బ్కి ఎస్ యాడ్ చేసేస్తాం. సో ఎస్ కానీ ఈఎస్ కానీ మనం యాడ్ చేస్తున్నాము అంటే హెల్పర్ క్లాస్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్యాక్ట్స్ చెప్తున్నాం కదా. సో అది ఏ కాలంలోనూ మారదు కదా, ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా. సో మనము హెల్పర్ క్లాస్ అనేది వాడం. అదే ఇంగ్ వాడేటప్పుడు మాత్రం హెల్పర్ క్లాసెస్ వాడతాము. ఇంగ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే జరుగుతూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు. సో మనకి ప్రజెంట్ టెన్స్లో మెయిన్గా 2 క్వశ్చన్స్ మనల్ని ఎదుటి వాళ్ళు అడుగుతారండి. వాట్ ఆర్ యూ డూయింగ్,
లేదా అలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు మనకి క్వెషన్స్‌లోనే అర్థమైపోతుంది. డూయింగ్ అంటే ఇంగ్ వాడేశారు. సో, మీరు ఏం చేస్తున్నారో దానికో ఇంగ్ తగలేయండి. ఈటింగ్, డాన్సింగ్, రీడింగ్, కుకింగ్ అలాగా. అలాగే రెగ్యులర్ యాక్టివిటీస్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అది ఒక ఫ్యాక్ట్ మనం మార్చలేం. దానికి ఒక ఎస్ యాడ్ చేసేస్తాం. రైజ్‌కి ఎస్ యాడ్ చేసాం. రైజెస్ అంతేనండి. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆమె కష్టపడి పని చేసింది. సో, ఆమె అనంగాల్నే ఫస్ట్‌లో షీ అని అర్థమైపోయింది మనకి. కష్టపడి పని చేస్తుంది. ఇప్పుడు చేయట్లేదు. తను జనరల్‌గా కష్టపడి పని చేస్తుంది. సో, అదొక జనరల్ ఫ్యాక్ట్. కాబట్టి పని అంటే వర్క్. వర్క్‌కి ఎస్ పెట్టేస్తాము. షీ వర్క్స్ హార్డ్. సో, వర్బ్‌కి ఎస్ అనేది యాడ్ చేసేసామనమాట. జనరల్ ఫ్యాక్ట్ కాబట్టది. అతడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇప్పుడు నిద్రపోవట్లేదు. జనరల్‌గా తను ప్రశాంతంగా నిద్రపోతాడు. సో, అతడు కాబట్టి హీ వాడేస్తాము. ప్రశాంతంగా అంటే పీస్‌ఫుల్లీ. నిద్ర అంటే స్లీప్. సో, స్లీప్‌కొక ఎస్ పెట్టేస్తాం. సో, ఎస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్పర్ క్లాస్ అవసరం లేదు. హీ స్లీప్స్ పీస్‌ఫుల్లీ. వర్బ్ ప్లస్ ఎస్. సో, డాల్ఫిన్ ఒక కన్ను తెరిచి నిద్రపోతుంది. డాల్ఫిన్ అంటే నౌన్. సో, ఫస్ట్ టేబుల్‌తో పని లేదు. అది కన్ను తెరిచి నిద్రపోతుంది అనేది ఒక ఫ్యాక్ట్. సో, సెకండ్ టేబుల్ కూడా అక్కర్లేదు. నిద్రపోతుంది అంటే స్లీప్. సో, స్లీప్‌కి ఏం యాడ్ చేస్తాము? ఎస్ యాడ్ చేస్తాం. స్లీప్స్. సో, డాల్ఫిన్ స్లీప్స్ విత్ వన్ ఐ ఓపెన్. సో, వర్బ్‌కి ఎస్ యాడ్ చేసేసాము. చిరుత ఇతర జంతువుల కంటే వేగంగా పరిగెడుతుంది. సో, చిరుత కాబట్టి నౌన్. సో, ఫస్ట్ టేబుల్ అక్కర్లేదు. ఇది కూడా ఒక ఫ్యాక్ట్. జనరల్‌గా అందరికన్నా పరిగెడుతుంది. ఇప్పుడు పరిగెట్టట్లేదు కదా! సో, అదొక ఫ్యాక్ట్. సో, రన్ కాబట్టి రన్స్. సో, చిరుత రన్స్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. సో, చిరుత రన్స్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. వర్బ్‌కి ఎస్ యాడ్ చేసేసాము. సో, మేము తింటున్నాము. ఇంకా వాళ్ళు తింటూనే ఉన్నారు. సో, ఇంగ్ అనేది పెట్టేస్తాము. సో, మేము అంటే వి. వి ఇక్కడ ఇద్దరున్నారు. సో, ప్లూరల్. ప్రెజెంట్‌లో ప్లూరల్ అంటే ఆర్. వి ఆర్ ఈటింగ్. ఓకే. సో, ఇంగ్ పెడతామనమాట. ఇంకా తింటూ ఉన్నారు కాబట్టి. ఓకేనా? కరెక్టే కదా? సో, యెస్. వి ఆర్ ఈటింగ్. వర్బ్ ప్లస్ ఇంగ్. అలాగే అతడు మ్యారథాన్స్ పరిగెడతాడు. ఓకే. సో, అతడు అంటే హీ. మ్యారథాన్స్ పరిగెడతాడు. అదొక జనరల్ ఫ్యాక్ట్. ఇప్పుడు పరిగెట్టట్లేదు. జనరల్‌గా తన హాబీ అనమాట అది. సో, అతడు హీ పరిగెడతాడు. రన్స్. హీ రన్స్ మ్యారథాన్స్. వర్బ్‌కి ఎస్ యాడ్ చేసేస్తాం. ఇంకా ఈజ్, వాజ్ అవేం పెట్టమండి. ఎందుకంటే ఇట్స్ జనరల్ ఫ్యాక్ట్. ఆమె నిద్రపోతోంది. ఇంకా నిద్రపోతూనే ఉంది. ఓకే. సో, కాబట్టి ఇంగ్ పెడతాము. ఆమె షీ సింగులర్ కాబట్టి ఈజ్. షీ ఈజ్ స్లీపింగ్. ప్రెజెంట్ కాబట్టే మనం ఈజ్ ఆర్ వాడుతున్నాం. ఈసారి ఫ్యూచర్‌లో అయితే వాజ్ అవి వాడతాం. అదే పాస్ట్‌లో అయితే. ఓకే. షీ ఈజ్ స్లీపింగ్. వర్బ్ ప్లస్ ఇంగ్. సో, ఏం లేదండి సింపుల్. వర్బ్‌కి ఇంగ్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే చేస్తూ ఉంటే యాడ్ చేస్తాం. ఐ యామ్ ఈటింగ్, షీ ఈజ్ డాన్సింగ్, హీ ఈజ్ సింగింగ్, దే ఆర్ టాకింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్. సో, చేస్తూ ఉంటే ఇంగ్ యాడ్ చేస్తాము. హెల్పర్ క్లాస్ తీసేసుకుంటామనమాట. అలాగే జనరల్ ఫ్యాక్ట్స్ కానీ, సత్యాలు చెప్తూ ఉన్నప్పుడు కానీ మనము ఎస్ యాడ్ చేస్తాము. ఇంక హెల్పర్ క్లాస్‌తోని పని లేదు. అంటే హీ వర్కౌట్స్ ఎవ్రీ డే. తను ప్రతిరోజు వర్కౌట్ చేస్తాడు. ఇప్పుడు చేయట్లేదు. హీ లవ్స్ టు ఈట్ చికెన్. షీ లవ్స్ టు టాక్. అలా అనమాట. ఓకే. ఈ వీడియోకి ఇంతేనండి. రేపు ఇంకొంచెం చేద్దామనమాట.